Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters. కొత్త సంవత్సరాన్ని ఎలా ఆరంభించాము ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనలో ఏమైనా అసంతృప్తి ఉందా? మన జీవితాల పట్ల మనకి ఏమైనా అసంతృప్తి ఉందా? అంటే భార్యాభర్తల మధ్య భర్తను బట్టి భార్యకి, భార్యను బట్టి భర్తకి అసంతృప్తి. అంటే మనకు నచ్చినట్లుగా ఎదుటి వాళ్ళు ఉండట్లేదు, లేకపోతే ఉండాల్సిన విధంగా వాళ్ళు ఉండట్లేదు. మన విషయాన్ని కాదు, ఎదుటి వాళ్ళ విషయాన్ని బట్టి అసంతృప్తి ఉందేమో ఒకసారి పరీక్షించుకోవాలి. అండ్ అదొకటే కాదు, కానీ మన జీవితాల్లో మన సంపాదనని బట్టి, పనికి వెళ్ళే వాళ్ళు, పెద్దవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, మన ఎర్నింగ్స్ బట్టి మనం సాటిస్ఫైడ్ గా ఉన్నామా, లేకపోతే డిసాటిస్ఫాక్షన్, అసంతృప్తిలో ఏమైనా ఉన్నామా పరిశీలించుకోవాలి. సో ఎందుకు దీని గురించి ఆలోచించాలి అంటే, ఈ అసంతృప్తి అనేది సణుక్కోవడానికి కారణం అవుతుంది. సణుగులు, మర్మరింగ్స్, ఈ సణుగులు వస్తూ ఉంటాయి మన జీవితంలో. అంటే మనం వెళ్ళే పరిస్థితిని బట్టి, మన విధిని బట్టి సణుక్కుంటా ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళకుండే వస్తు వాహనాల విషయంలో మన ఇంట్లో అవి లేవే అనే డిసాటిస్ఫాక్షన్, దీన్ని బట్టి అసంతృప్తి. సో ఈ అసంతృప్తి అనేది సణుక్కోవడానికి కారణమవుతుంది. ఈ సణుక్కోవడం అనేది చాలా తీవ్రమైందిగా దేవుడు చూస్తున్నాడు. మనం ఈ అంశాన్ని ఆల్రెడీ ఒకసారి చూసాము, దానిలో ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 152వ పేజీ, కొత్త నిబంధన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏవి? ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినవి. వాళ్ళు ఏమైతే చేశారో అవి చేయకుండా ఉండటానికి మనకి దృష్టాంతములుగా, ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు అక్కడ. సో అందులో ఒక అంశం ఏంటంటే 10వ వచనం చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణగద్దు అని చెప్తున్నాడు. సణిగి సంహారకుని చేత నశించారంట. దీన్ని ఒకసారి మనం, అంటే పాత నిబంధనలో ఏ ఇన్సిడెంట్ దీనికి కారణమైందని ఒకసారి మనం స్టడీ చేస్తే అక్కడ ఇది ఎంత సీరియస్ అర్థమవుతుంది. ఒకసారి వెనక్కి వెళ్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం ఏమని ఉంటుంది అంటే, ఇది కోరహు తిరుగుబాటుకి సంబంధించిన అధ్యాయం. కోరహు ఒక 250 మంది పెద్దల్ని తీసుకొని, తనతో పాటు ఇంకొంతమందిని తీసుకొని, మోషేనేనా దైవజనుడు, దేవుడు మాతో మాట్లాడలేదా అని చెప్పేసి తిరుగుబాటు చేయడానికి అతను వెళ్ళిన సందర్భంలో అధ్యాయం ఇది. సో అతనికి ఏమైంది అనేది మనకు తెలుసు. దేవుడు తిరుగుబాటు చేయడాన్ని, తన బిడ్డల పట్ల తిరుగుబాటు చేయడాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఏమైంది చివరిలో చూస్తే 33వ వచనంలో, 33, భూమి వారిని మృంగివేశాను. ఎవరిని? కోరహుని, అతని కుటుంబీకులందరినీ మృంగివేసింది. ఓకే. అలాగే 35వ వచనం చూడండి. యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. మిగిలిన ఆ 250 మందిని కూడా కాల్చివేసింది. ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఒక కొరవ కుటుంబీకులే కాదు, 250 మంది మిగిలిన ఆయన సపోర్ట్ గా నిలబడిన వాళ్ళు కూడా. ఇది యాక్చువల్ గా తిరుగుబాటు చేసిన దానికి సంబంధించింది. తర్వాత ఇన్సిడెంట్ ఒకసారి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 41వ వచనం చూడండి. అది జరిగిపోయిన తర్వాత మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి విరోధంగా కూడారంట వాళ్ళంతా. ఎందుకని వీళ్ళంతా? యాక్చువల్ గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోరహుని దేవుడు శిక్షించి భూమిని తన నోరు విప్పి వాళ్ళని లోపలికి లాక్కుని, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరు ఉండలా, పారిపోయారు. మనల్ని కూడా చంపేస్తారేమో, మనల్ని కూడా భూమి లాగేస్తుందేమో అని అక్కడ ఎవరు లేరు. కానీ నెక్స్ట్ డేకి సమాజం మొత్తం ఈ విషయం వ్యాప్తి చెంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కూర్చొని సనగడం మొదలు పెట్టారు. ఎందుకు? ఏమని సనుగుతున్నారంటే, దేవుని బిడ్డలంట ఏమని? యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి, యెహోవా ప్రజలను చంపారు మీరు అని చెప్పి మోషే అహరోనుల మీద వీళ్ళు సనగడం మొదలు పెట్టారు. యాక్చువల్ గా ఇశ్రాయేల్ జనాంగం సమాజం మొత్తం తీసుకుంటే ఎంతమంది ప్రజలు ఉంటారు? మైక్రో లెవెల్లో ఆలోచిస్తే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పటికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
6 లక్షల మంది కాల్బలం, ఇది యవనసులు, యవన యవన పురుషులు వాళ్ళు. ఇంకా స్త్రీలు, పిల్లలు, ముసలి వాళ్ళు, వీళ్ళని లెక్కేయకుండా. ఒకవేళ లెక్కేసి ఉంటే మొత్తం 20 లక్షల మంది అయి ఉండేవాళ్ళు. అంటే చిన్న ఒక విజయవాడ పట్టణం అంతా, విజయవాడ సిటీ చుట్టుపక్కలే కాకుండా. వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చేసరికి ఒక 6, 5, 7 నెలలు గడిచి ఉంటుంది. సో 1 లక్ష 2 లక్షలు పెరిగి ఉంటారు. అంటే 23 లక్షల ప్రజల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ డే కల్లా ఏమైంది, అది మొత్తం అంతా వ్యాప్తి చెంది అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దేవుని హస్తాన్ని చూడట్లా. జరిగిన ఇన్సిడెంట్ వెనక ఉన్న దేవుని హస్తాన్ని చూడకుండా జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే చూస్తూ ఏమనుకుంటున్నారంతా, ఇగో దేవుని ప్రజల్ని వాళ్ళు చంపేశారు. అంటే వాళ్ళు ఏదో మాట్లాడారంటే అగైనెస్ట్ గా మోషేకి. మోషే ఏం చేశాడు, వాళ్ళని శపించాడు, భూమి నెరలు విడిచి వాళ్ళని చంపేసింది. ఇది మాత్రమే వాళ్ళకి తెలిసింది. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ఒకటి కారణం. సరే, సణిగారు. ఏం జరిగిందో చూస్తే తర్వాత దేవుడు, అక్కడ తర్వాత వచనాలు మీరు చదివితే అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు వాళ్ళ మీద కోపగించుకొని ఏమంటాడంటే, ఒక్క క్షణంలో చంపేస్తాను, మీరు లెగండి అక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు వాళ్ళు అడ్డుపడితే, అయినా కానీ తెగులు వచ్చి వాళ్ళని ఒక పక్క నుంచి కాల్చివేయడం మొదలు పెడుతుంది అనమాట. అక్కడ 49వ వచనం చూస్తే, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. తిరుగుబాటు వల్ల చనిపోయింది కేవలం 250 మంది ప్లస్ కోరహు కుటుంబీకులే. అయితే ఈ ఈ తిరుగుబాటు వలన వచ్చిన అసంతృప్తి ఉంది చూడండి, డిస్సాటిస్ఫాక్షన్. ఈ అసంతృప్తి ఇశ్రాయేలీయులకి కొత్త ఏం కాదు. అంతకు ముందు కూడా చాలా సార్లు అసంతృప్తి చెందారు. మాకు ఉల్లిగడ్డలు లేవు, మటన్ లేదు, మాంసం లేదు, చికెన్ లేదు, ఇలా వీటి కోసం అసంతృప్తి కలిగి ఉన్నారు. తర్వాత ఇక్కడ అసంతృప్తి విషయంలో కూడా వాళ్ళకి ఏంటంటే, ఇక్కడున్న అసంతృప్తి ఏంటంటే, ఏదో అసంతృప్తి దీని ఈ విధంగా బయటకు వచ్చింది. అసంతృప్తికి ఒరిజినల్ రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ బయటికి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటూ ఉండదు. మనం కూడా మన లైఫ్ లో చాలా చోట్ల చూసే ఉంటాం. రీజన్ ఏదో, కానీ ఒక ఇన్సిడెంట్ ని పట్టుకుని అది జరగలేదు, ఇది జరగలేదు అని ఒక సనుగడం మొదలు పెడుతూ ఉంటాం. సనగడాన్ని దేవుడు ఎంత సీరియస్ గా తీసుకున్నాడో చూడండి. చనిపోయిన వాళ్ళు అక్కడ 250, మహా అయితే 350 మంది అయితే ఇక్కడ 14,000 మంది చనిపోయారు. 14,700 మంది చనిపోయారు. సో సనగటం అనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. మన జీవితాల్లో దేన్ని బట్టి మనకు అసంతృప్తి ఏమైనా ఉందేమో, నా జీవితంలో అది జరగట్లేదు, నేను అనుకున్నట్టుగా జరగట్లేదు, ఇలా జరగట్లేదు, నేను నా సంపాదన సరిపోవట్లేదు, నాకు కావాల్సిన నేను చేసుకోలేకపోతున్నాను, డిస్సాటిస్ఫాక్షన్ ఉందేమో, దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త సంవత్సరంలో ఈ సణుగుడు అనే ఈ బలహీనత నుంచి బయటపడడానికి మనం దేవుని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. సణుగుడు రావడానికి కారణం ఒకటి ఏంటంటే, దేవుణ్ణి మనం తండ్రిగా ఎరగలేదు. బేసికల్ గా దేవుడిని మనం తండ్రిగా ఎరిగి ఉంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతాం ఏమని, దేనికోసం చింతించరు పక్షులు, దేనికోసం చింతించవు, వాటికి కావాల్సిన ఆహారం వాటికి దొరికేస్తా ఉంటది. మనం ఇంకా దేనికోసం వెతుకుతున్నాం, ఇంకేదో కావాలని ఆశపడతాం. దానివల్ల అది పొందుకోలేకపోవడం వల్ల వచ్చే అసంతృప్తి. దేవుణ్ణి తండ్రిగా ఎరక్కపోవడం అనేది ఒక రీజన్ అయితే, ఇంకొక వచనం చూద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 140 వచనం, 140 పేజీ. రోమేలుకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. సో మనం చాలా ఎయిమ్స్, గోల్స్ పెట్టుకుంటాం మన జీవితాల్లో. మంచిదే, ఒక గోల్ ఉండాలి, దానికోసం ప్రయత్నించాలి. అయితే ఆ ప్రయత్నం వలన వచ్చే ఫలం దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే ఉంటుంది మన జీవితాల్లో. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే మన జీవితాల్లో జరుగుతాయి. ముఖ్యంగా దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క చిత్తం మాత్రమే జరుగుతుంది. సో మిగిలిన అన్ని జనులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాటిని చూసి మనం ఏమి టెంప్ట్ అవ్వద్దు. దేవుడు మన జీవితంలో హెడ్ గా ఉన్నప్పుడు మనకి ఏం అవసరమో అది మాత్రం దేవుడు ఇస్తాడు. ఏది అవసరమో అది మాత్రం దేవుడు ఇస్తాడు. మన ఆశలన్నింటినీ దేవుడు తీర్చడు, కానీ ఏం అవసరమో అది మనకి ఇస్తాడు. ఇక్కడ ఉంటుంది కదా, ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగును. దేవుడు మన జీవితాల్లో ఉన్నందుకు దేవుని బట్టి వందనాలు, అందుని బట్టి దేవునికి వందనాలు. మనం ప్రయాసపడదాం, దాని నుంచి వచ్చే ప్రతిఫలం దేవునికి అప్పచెప్దాం. అంతేగాని అది జరగట్లేదనే డిస్సాటిస్ఫాక్షన్ ఉండొద్దు మన జీవితాలు. ఎంత అవసరమో అది మాత్రమే దేవుడు చేస్తాడు మన జీవితాల్లో. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. సణుగుడు, అసంతృప్తి అనేది మన జీవితంలో ఉండకూడదు. ఓకే, మనం ఇంకొంచెం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. పరిసయ్యుల్ని గద్దిస్తున్నాడు యేసయ్య అక్కడ ఒక చోట. మత్తయి సువార్త 16వ అధ్యాయం
16వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం మధ్యలో నుంచి మీరు ఆకాశ వైఖరి, 17వ పేజీ, 16వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఇక్కడ వాళ్ళు ఆయన్ని ఒక సూచన అడుగుతారు. అడుగుతున్న సందర్భంలో దేవుడు వాళ్ళని గద్దిస్తాడు అనమాట. మీరు సూచనలు అడుగుతున్నారు కానీ మీరు ఏ కాలాల్లో ఉన్నారో ఆ సూచనలు జరిగే వాటిని మీరు ఐడెంటిఫై చేయట్లేదు, కానీ ఇంకేదో కావాలని కోరుకుంటున్నారు మీరు అని గద్దిస్తారు. ఇక్కడ దేవుడు మనల్ని కూడా ఈరోజు ఏ కాలంలో ఉన్నాం, ఏంటి ఆ సూచనలు అని వివేచించాలని మనల నుంచి కోరుకుంటున్నాడు. కాలములను వాటి సూచనలను మనల్ని గ్రహించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఏం సూచనలు మనం ఇవాళ వివేచించాలి ఈ రోజున అనే దాని గురించి చూస్తే, ఒకసారి చరిత్రను చూస్తే మనం పాత నిబంధన అంతా కూడా దేనికి ఇవ్వబడింది? మనకి దృష్టాంతములుగా, మాదిరికరంగా ఉండటానికి ఇవ్వబడింది. కాబట్టి పాత నిబంధన నుంచి వద్దాం. యెహోషువ కాలంలో యెహోషువ అనే ఒక నాయకుడు నిలబడ్డాడు. అతను దేవునికి దగ్గరగా బ్రతకడం వల్ల ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండటానికి అతను కారణమయ్యాడు, తన నాయకుడిగా ఉండి కదా. కానీ తర్వాత జనరేషన్, యెహోషువ తరం తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఒక 3 తరాలు పోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి మొత్తం క్షీణించిపోతుంది. ఇశ్రాయేల్ ఈ జనాంగంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు రాజు లేడు కనుక వారు అందరూ వారికి ఇష్టం వచ్చినట్లుగా తిరిగిరి అని ఉంటుంది. ఒక రాజు, ఒక నాయకుడు సరైన వాడు లేకపోతే ఎలా అవుతుందంటే అదంతా కూడా ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా క్షీణించిపోతుంది, వెనక్కి దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవడం చూస్తాం. ఆ తర్వాత కాలంలో దావీదు కాలంలో మళ్ళీ బాగుంటుంది. ఇశ్రాయేల్ రాజ్యం అంతా ఏకతాటిపైకి తీసుకొస్తాడు దావీదు అక్కడ మళ్ళీ తిరిగి ఒక దైవజనుడిగా ఉన్నాడు, దేవునితో దగ్గరగా బ్రతుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని లేపుకున్నాడు. ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇతను కారణమయ్యాడు, దావీదు. ఓకే, తర్వాత తరం చూస్తే సొలొమోను, ఆ తర్వాత తరం రెహబాము, మళ్ళీ దిగజారిపోయిన స్థితి కనబడతా ఉంటది. చివరికి రాజుల గ్రంథంలో కొన్ని తరాలుగా అతికించేసరికి ఒక చోట వాక్యం చదువుతాం ఏమనంటే, యెహోవాను ఎరుగని తరము ఒకటి వచ్చెను అని. అది ఎంత దారుణమైన స్థితిలోకి దిగజారిపోయిందో చూడండి. అసలు మనం చదివినట్లయితే ఒక రాజు ఆయన ఆ గ్రంథశాలలో ఎతుకుతా ఉంటే, డస్ట్ దులుపుతా ఉంటే ఒక గ్రంథం బయటపడిందంట. అదేంటో తెలుసా? ధర్మశాస్త్రం. అలాంటిది ఒకటి ఉంది, రూల్స్ ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు ఆ జనరేషన్ కి. అంత దారుణంగా తయారవుతుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తాను 1 by 1. సో హిస్టరీ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ యెహోషువ సంగతి చూసాము, తర్వాత దావీదు. ఆ తర్వాత ఆది కాలంలో ఆది సంఘం గురించి కూడా మనం చూసినట్లయితే, ఆదిమ కాలం సంఘంలో మొదటి శతాబ్దంలో ఎంతో గొప్ప ఉద్యమం వచ్చింది. అది అపోస్తలుల ద్వారా స్టార్ట్ అయిన ఉద్యమం ఎంతో మంది క్రైస్తవులుగా మారడానికి కారణమైంది. మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికి అది దిగజారిపోవడం మొదలుపెట్టింది. అది ఇంకా 300 క్రీస్తు శకం 300 సంవత్సరం తర్వాతకి అది ఇంకా బాగా డల్ అయిపోయింది అనమాట, బాగా జీరో అయిపోయింది. ఈవెన్ ఆ సందర్భంలోనే చూసుకుంటే పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడిన ఇన్సిడెంట్ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మనం. ఎఫెసీ సంఘంతో ఆయన 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మెసేజ్ చెప్పి వాళ్ళని సరిచేస్తూ ఉంటాడు. అది అంటే 3 సంవత్సరాల పాటు రోజుకు 2 మెసేజ్లు అంటే మనం లెక్కేసుకుంటే 2000 మెసేజ్లు. వాటన్నిటిని విన్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు చివరికి 1వ శతాబ్దం చివరికి వచ్చేసరికి అంటే, ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ప్రకటన గ్రంథంలో ఏమని చూస్తాము అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫెసీ సంఘంతో, మీరు మీ మొదటి ప్రేమను విడిచిపెట్టారు అని చెప్పేసి. సో అద్భుతంగా స్టార్ట్ అయిన ప్రతి ఉద్యమం కూడా నెమ్మదిగా చల్లారిపోవడం చూస్తున్నాం. ఒక తరం గడిచేసరికి నెమ్మదిగా చల్లారిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్స్ లో అంటే కొంచెం ఒక 400 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ఇది మార్టిన్ లూథర్. అప్పటికే RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ అనే ఒకటే క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న రోజుల్లో మార్టిన్ లూథర్ అనే ఆయన సంఘ సంస్కర్తగా పిలుస్తారు ఆయన్ని. వాక్యంలో చెప్పబడింది ఏమని అంటే, విశ్వాసం వలన ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని వాక్యం చెప్తుంటే, వాళ్ళేమో మీ పాపాలను ఒప్పుకోండి, పోప్ దగ్గరికి వచ్చి ఒప్పుకోండి, ఇలాంటివి ఉండే. సో అలాంటి వాటినటిని ఆయన కాదని ఒక సంస్కరణ తీసుకొచ్చాడు. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అనేదాన్ని చెప్పాడు ఆయన, మార్టిన్ లూథర్. ఒక గొప్ప ఉద్యమం వచ్చింది ఆ టైంలో. అక్కడ నుంచి తర్వాత జనరేషన్ మార్టిన్ లూథర్ పేరునే లూథరన్స్ అనే ఒక మిషన్ స్టార్ట్ అయింది. తర్వాత కాలంలో ఆ లూథరన్ సంఘం అనేది క్షీణించడం మొదలుపెట్టింది. తర్వాత
కాలంలో ఇద్దరు సహోదరులు జాన్ వెస్లీ అలాగే ఇంకొక ఆయన బ్రదర్ తమ్ముడు చార్లెస్ వెస్లీ, వాళ్ళిద్దరు కలిసి ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తారు. వాళ్ళు ఏంటంటే మెథడిస్ట్ సంఘాన్ని తీసుకొస్తారు. ఈ మెథడిస్ట్ సంఘం కూడా కాలంలో తర్వాత తరాలు గడిచే కొద్దీ అది కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అదొకటే కాదు, మీరు చూసుకుంటే ప్రతి ఉజ్జీవం గత 2000 ఏళ్లుగా వచ్చిన ప్రతి ఉజ్జీవము చల్లారిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇది యెహోషువ కాలం నాటి నుంచి ప్రతి చల్లారిపోయిన ఉజ్జీవం వెనకాల ఉన్న ఒక కారణం, కామన్ పాయింట్ ఏంటంటే ఒక నాయకుడు దేవునికి దగ్గరగా ఉండటం వల్ల, దేవునికి వ్యక్తిగతంగా ఎరగటం వల్ల, దేవుని హృదయానుసారుడిగా ఉండటం వల్ల అతను ఎన్నుకోబడ్డాడు. అతని వల్ల అతని చుట్టూ ఉన్న ఆ తరం రక్షించబడింది. కానీ తర్వాత వచ్చే తరం ఆ వ్యక్తి ఏ హృదయంతో అయితే దేవుని వెంబడించాడో దాన్ని వదిలేసి కేవలం అతను చెప్పిన బోధల్ని మాత్రమే పట్టుకుంది. ఆ తర్వాతది అందులో ఆ బోధనలో ఇంకొంచెం మోడిఫికేషన్స్ ఇవ్వడం ద్వారా అది ఇంకొంచెం డిక్రీజ్ అయింది. సో ఈ విధంగా ప్రతి జనరేషన్ లో జరిగింది అదే. ప్రతి జనరేషన్ లో జరిగిన కామన్ పాయింట్ ఏంటంటే మొదట ఒక వ్యక్తి ఉంటాడు, అతను దేవునితో ఎంతో దగ్గరగా బ్రతుకున్న వ్యక్తి. సో తర్వాత వచ్చే తరాలు అది వదిలిపెట్టేసి అతను చెప్పిన బోధల్ని, అతని పేరుని చెప్పుకోవడం మొదలవుతుంది. ఈ రోజు మనం చాలా చూస్తాం అలాంటి సంఘాలు. చాలా సంఘాల్లో అవి ఈ రోజు మనం చూస్తాం. ఇప్పుడు మన పరిస్థితికి వద్దాం. కాలాలని సూచనల్ని దేవుడు ఎందుకు వివేచించమంటున్నాడు ఒకసారి చూద్దాం. మన పరిస్థితికి వద్దాం. సో జాక్ పునన్ గారు అనే ఒక దైవజనుడిని నిలబెట్టుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంతో దగ్గరగా దేవునికి బ్రతికాడు, ఎంత తీవ్రత కలిగి ఉన్నాడు, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే తీవ్రత కలిగి ఉన్నాడు. సో ఆయన తరంలో ఉన్నాం మనం ఆల్మోస్ట్. తర్వాత యాక్చువల్లీ సెకండ్ జనరేషన్ అనుకోవచ్చు, కానీ ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు, ఆ తరమే అనుకుందాం. ఈ తరంలో ఆయన్ని బట్టి దేవుడు ఎన్నో సత్యాలని మనకు తెలియచేసి మనల్ని ఆయన దగ్గరగా ఉంచుతున్నాడు. తర్వాత జనరేషన్ పరిస్థితి ఏంటి? తర్వాత జనరేషన్స్ పరిస్థితి ఏంటి అంటే హిస్టరీలో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది కాబట్టి తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకోవచ్చా? చెప్పలేం. ఉదాహరణకి నినవే పట్టణం సంగతి చూడండి. నినవేలో మీరందరూ నశించిపోతారని వాళ్ళకి వెళ్ళి ప్రవచించమని యోనాకి చెప్తే, యోనా వెళ్ళి ప్రవచించినప్పుడు వాళ్ళందరూ గోనెపట్ట కట్టుకుంటారు మారు మనసు పొంది. సో దేవుడు వాళ్ళకి ఏదైతే చేద్దాం అనుకున్నాడో, వాళ్ళకి ఏదైతే శిక్షిద్దాం అనుకున్నాడో ఆయన చేయకుండా అక్కడ ఆగిపోతాడు. సో మనం కూడా ఆ చైన్ ని బ్రేక్ చేయొచ్చు. ఏంటి ఆ చైన్? రెండో తరం మూడో తరానికి వచ్చేసరికి ఈ క్షీణించిపోయే ఈ ఉజ్జీవాల్ని మనం అక్కడ యాక్చువల్ గా బ్రేక్ చేసి దాన్ని మనం మళ్ళీ పురుకొల్పొచ్చు. అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఒకటే రీజన్. మనం జాక్ పునన్ గారు చర్చ్కి వెళ్తున్నాము. జాక్ పునన్ గారు అనే ఒక పెద్ద వ్యక్తి, ఇప్పుడు జాక్ పునన్ గారు బాగా ఫేమస్. ఆయన మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజ్లు ప్రతి చర్చెస్ లో వాళ్ళు పంపించుకుంటున్నారు. అది మనదైనా కాదు, చాలా చర్చెస్ లో. సో జాక్ పునన్ గారు అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావు అంటే నేను జాక్ పునన్ గారు చర్చ్కి వెళ్తున్నాను అని గొప్పగా చెప్పుకోవడంలో మనం ఆనందించే వాళ్ళంగా ఉన్నామా? జాక్ పునన్ గారు ఎలాంటి హృదయంతో దేవుని, ఎలాంటి ఆత్మతో దేవుని అనుసరించాడో అలాంటి హృదయంతో మనం అనుసరించడానికి తీవ్రత కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. దేనికి ఇది రీజన్ అవుతుంది అంటే, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అంటే బ్యాక్ స్లైడింగ్, వెనక్కి దిగజారిపోవడం. వెనక్కి దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదో పాపం చేయడం వల్ల కాదు, కానీ నిర్లక్ష్యం. ఒకసారి చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక సారీ మొదటి తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంటే 3వ అధ్యాయం స్టార్టింగ్ లోనే 195వ పేజీ. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. కాలముల గురించి తెలుసుకోమని ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కాలముల గురించి ఖచ్చితంగా మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ కాలాలు ఎలా ఉంటున్నాయి అనే దాని గురించి తర్వాత మాట్లాడుతూ 5వ వచనంకి వచ్చేసరికి 4వ వచనం, దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండురు. సో అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. సో వాట్ ఆర్ వి లవింగ్? దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం? దేవున్న ఒక ఖాళీ సమయంలో మనం ప్రశ్నించుకుందాం. ఖాళీ సమయం దొరికింది అంటే ఆ ఖాళీ సమయాన్ని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం?
దేవునికి సంబంధించిన మాటలు వినడాన్ని ఇష్టపడుతున్నామా? ఆ బుక్స్ చదవడాన్ని ఇష్టపడుతున్నామా? లేకపోతే దేవునికి సంబంధించిన మాటలు ఎవరితోనైనా మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా? లేదా న్యూస్ టీవీ టీవీ చూసి టీవీ ఓపెన్ చేసి న్యూస్ చూస్తున్నామా? లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నామా? అవి పాపం కాకపోవచ్చు. నువ్వు చూసేది, నువ్వు వినేది పాపం కాకపోవచ్చు, కానీ అది దేవుణ్ణి కాకుండా మరింకేదో సుఖానుభవం అంటారు దాన్నే. సుఖానుభవాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాను మేము పరిశీలించుకోవాలి. సో అంత్యకాలంలో మనం ఉన్నాం. నిజానికి తెలిసిపోతాయి. ఈ పైన ఉన్న అంశాలన్నీ చదివితే మనం ఎక్కడున్నాము అంటే అంత్యకాలంలో ఉన్నాం. లాస్ట్ మినిట్ లో, లాస్ట్ సెకండ్ లో కూడా ఉండుండొచ్చు. సో ఈ అంత్యకాలాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత మనల్ని పరిశీలించుకోవాలి. ఇక్కడ ఎలా ఉందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, పలానా చర్చికి మేము వెళ్తున్నాము, పలానా సంఘంలో మంచి మెసేజెస్ ఉన్నాయి, సత్యాలు తెలియపరచబడుతున్నాయి, ఓకే. మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? మనం దేవునితో వ్యక్తిగతంగా ఉండటానికి మనం తీవ్రత కలిగి ఉన్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. వెనుకకు దిగజారిపోవడం అనేది ఎక్కడ ఆరంభం అవుతుంది అంటే నిర్లక్ష్యం వల్ల అని చెప్పున్నాం. నిర్లక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆ వ్యక్తి విషయంలో నువ్వు క్షమించబడాలి, లేకపోతే క్షమించాలి అతన్ని అని నీతో ఒప్పుదల కలిగిస్తున్నప్పుడు, నిన్ను పశ్చాత్తాపడి ఆ పాపాన్ని బట్టి వెళ్ళి క్షమిస్తున్నావా? క్షమాపణ అడగాల్సి వచ్చిన పరిస్థితుల్లో వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒప్పుదల కలిగించే విషయంలో నిర్లక్ష్యంగా కలిగి ఉన్నామా మనం ఏమైనా? రెండో నిర్లక్ష్యం ఎక్కడంటే మన మనస్సాక్షి. మన మనస్సాక్షి మనకి ఎప్పుడు కూడా చెప్తా ఉంటది నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయం. సో ఇది దేవుడు ఇష్టపడ్డు ఈ పని. నువ్వు చేసే ఆలోచనలు దేవునికి ఇష్టంగా లేవు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంభాషణలో వేరే లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నావేమో, అది దేవునికి ఇష్టం లేదని నీ మనసాక్షి చెప్తున్నప్పుడు దాన్ని వెంటనే ఒబే అవుతున్నావా, నిర్లక్ష్యం చేసి ముందుకు పోతున్నామా? స్నేహితులతో సమయాన్ని గడిపేటప్పుడు యవనస్తులు సరదాగా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సంభాషణల్లో దేవుడు సంతోషిస్తా ఉంటాడా నీ గురించి ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనం చేసే ఈ చిన్ని నిర్లక్ష్యాలు అవి పాపాలు కాకపోవచ్చు, కానీ దేవుని నుంచి మనల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి. ఇలాగా ఒక సంఘం దిగజారిపోయిందని ఓవరాల్ గా సంఘంగా చూస్తున్నాం, కానీ సంఘం దిగజారిపోవడానికి కారణం ఎవరు? ఆ సంఘంలో ఉన్న మనుషులే కదా. సో ప్రతి ఒక్కరు వాళ్ళ స్థితిని పరిశీలించుకొని వాళ్ళు పర్సనల్ గా దిగజారకుండా చూసుకున్నట్లయితే సంఘం దిగజారదు. మనం మన పర్సనల్ లైఫ్ లో దేవునితో అంటుకట్టబడి లేకపోతే మనం సంఘాన్ని కూడా నాశనం చేస్తున్నాం అన్న సంగతి గుర్తు చేసుకోండి. దేవుడు మొదటగా మనల్ని కట్టబడమన్నాడు. పర్సనల్ గా మనం దేవునితో అంటుకట్టబడాలి. ఆటోమేటిక్ గా మన కుటుంబం సరవుతుంది, ఆటోమేటిక్ గా సంఘం కట్టబడుతుంది. దేవుడు ఇన్ని సత్యాలు మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు, తర్వాత తరానికి నువ్వేం పాస్ ఆన్ చేసావు? తర్వాత తరానికి, నీ కుటుంబంలో తర్వాత జనరేషన్ కి, నీ సంఘంలో తర్వాత జనరేషన్ కి నువ్వు ఏం పాస్ ఆన్ చేసావు? నువ్వు తెలుసుకున్న సత్యాలు నీ వరకు ఆపేసావా? వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇది పర్వాలేదులే అని అనుకునే తరాన్ని తయారు చేసావా? దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. బ్యాక్ స్లైడింగ్ అనేది ఒక్క పాపంతో స్టార్ట్ కాదు. గమనించండి, పాపం చేయడం వల్ల కాదు, మనం చేసే చిన్ని నిర్లక్ష్యాల వల్ల స్టార్ట్ అవుతుంది ఈ వెనక్కి దిగజారిపోవడం అనేది. ఆ వెనక్కి దిగజారిపోవడం అనే మన జీవితంలో స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమాన్ని మనం చల్లార్చేస్తాం. కాబట్టి ఆ కాలాలని, సూచనల్ని ఖచ్చితంగా గమనిద్దాం. నినివే ప్రజల్లాగా మనం దాన్ని ఆ చైన్ అక్కడ కట్ చేద్దాం. ఈ విషయాలను దేవుడు ఆశీర్వదించిన ఈ కొత్త సంవత్సరంలో మనం ఆలోచన చేద్దాం. ఎక్కడ కూడా అసంతృప్తి కలిగిన జీవితాలు లేకుండా ఉండటానికి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో అసంతృప్తి సణుగులు ఏమైనా ఉన్నాయా, దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడదాం. తర్వాత ఉద్యమాన్ని ఆర్పేసేలాగా మనం ఏమైనా ఉన్నామా? మన తరంలో మనం నేర్చుకున్న విషయాల్ని తీవ్రత లేకుండా తర్వాత తరానికి పాస్ ఆన్ చేయకుండా మన దగ్గరే వాటిని అన్నిటిని ఆర్పేస్తున్నామో పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన తండ్రి, సహాయం దయచేయండి. మా జీవితాల్లో ప్రభా మాకు అసంతృప్తులు లేకుండా సహాయం చేయండి ప్రభా. సంతృష్టి కలిగిన దైవ భక్తి నాయన ఎంతో లాభదాయకమని వాక్యం సెలవిస్తుండగా మా జీవితాలను బట్టి మేము సంతృష్టి సహితంగా ఉండటానికి సహాయం చేయండి దేవా. మీరు మాకు సరిపోతారు అన్ని విషయాల్లో అని మేము గ్రహించడానికి మా కళ్ళను తెరవండి ప్రభా. మా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఎదగాల్సిన వారంగా ఉన్నాం, కానీ ఉద్యమాన్ని చల్లార్చకుండా ఉండడానికి సహాయం దయచేయండి
చిన్న చిన్న నిర్లక్ష్యాలను మా జీవితాల్లో లేకుండా సహాయం దయచేయండి ప్రభా. అంత్య దినాలను మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఈ రాబోయే సంవత్సరంలో, ఈ సంవత్సరాంతానికి ప్రభా, మేమందరము తిరిగి ప్రభా నీ మహిమ కొరకు మేము సాక్ష్యం చెప్పగలిగేలాగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుతున్నాం. కృపను అనుగ్రహించమని మాట్లాడుతూ ఈ మనల్ని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యూత్ మీటింగ్ వెళ్ళొచ్చు. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా స్పందిస్తూ ఒకరు ప్రార్థన చేయండి. హిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరిమి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలుబట్ట తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. మరి ఇక్కడ దేవుని వాక్యంలో సంఘం గురించి, పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఎగ్జాక్ట్ గా ఇక్కడ రాయబడింది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతని గురించి వెంటనే సైతాన్ వెళ్ళి దేవునికి ఫిర్యాదు చేస్తాడు. అతని గురించి ఫిర్యాదు చేస్తాడు, జరిగిన విషయమే చెప్తాడు. దానినే మన భాషలో ఏమంటారంటే కొండెములు చెప్పడం అంటాడు. సో సైతాన్ వెళ్ళి వెంటనే కొండెములు చెప్తాడు. అయితే ఆ పక్కనున్న యేసు ప్రభువు, ఓకే అతను తప్పు చేశాడు కరెక్టే, కానీ నేను అతని గురించి రక్తం కార్చాను, అతను క్షమించబడాలి అని చెప్పి యేసు ప్రభువు చెప్తాడు. ఇది ప్రతి దినము పరలోక రాజ్యంలో జరిగేదే. అయితే ఇక్కడ జకర్యా చూస్తే గనక, జకర్యా అంటే మనము మూడవ వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. జకర్యా సైతాన్ పక్షాన్ని ఉండొచ్చు, లేకపోతే యేసు ప్రభు పక్షాన్ని ఉండొచ్చు. కానీ జకర్యా ఏం చేస్తున్నాడంటే, అతని తల మీద తెల్లని పాగా పెట్టించడాన్ని నేను మనవి చేయగా, అతడు మరి యేసు ప్రభు పక్షమున ఆ యొక్క వ్యక్తి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఇక్కడ యెహోషువ ఒక సంఘాన్ని సూచిస్తున్నాడు, లేకపోతే యెరూషలేము అంటే సంఘాన్ని సూచిస్తుంది. కనుక మనము సంఘంలో ఉండి మన సంఘం పాడు చేసే వ్యక్తిగా ఉండొచ్చు, లేకపోతే సంఘాన్ని కట్టే వ్యక్తిగా కూడా ఉండొచ్చు. ఏ విధంగా మనం సంఘం కట్టే వ్యక్తిగా ఉండొచ్చు అంటే, యేసు ప్రభు పాపం చేసిన వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా యేసు ప్రభు పక్షం ఉండటం ద్వారా, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం ద్వారా మనం సంఘాన్ని కట్టొచ్చు. అయితే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి సైతాను దేవునికి ఫిర్యాదు చేస్తా ఉంటాడు. సో మనము ఇతరులకి కొండెములు చెప్పినప్పుడు, ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ తప్పు గురించి సంబంధం లేని మూడో వ్యక్తి గురించి చెప్పడం ద్వారా మన సంఘాన్ని పాడు చేసిన వ్యక్తులం అవుతాము. కనుక మన సంఘంలో ఉన్నప్పుడు 2 చాయిస్ మన ఎదుట ఉన్నాయి. సంఘాన్ని మనం పాడు చేయొచ్చు, లేకపోతే మనం సంఘాన్ని కట్టొచ్చు. ఇక్కడ జకర్యా చూస్తే గనక అతడు సంఘాన్ని కట్టే పనిలో అతడు ఉన్నట్టు మనం చూస్తాం. అయితే మనము ఈ కొండెములు అనే పాపము చాలా లైట్ గా తీసుకుంటా ఉంటాం. ఏముంది, జరిగిన విషయమే కదా, చెప్తే తప్పేముంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కొండెములు అనే పాపం ద్వారా సంఘము పాడు చేయబడుతుంది, సంఘాన్ని మనం పాడు చేయొచ్చు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కొండెములు అనే పాపాన్ని మనము ఏ విధంగా జయించవచ్చు అన్న దాని గురించి ఆలోచిస్తే గనక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికన్నా ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి. ప్రేమ, మనం తోటి సహోదరుని మనం ప్రేమించడం ద్వారా మనము అనేక పాపములు కప్పిన వారం అవుతామని దేవుని వాక్యం చెప్తుంది. మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పులు మనం ఇతరులకు చెప్పం. అది అది దాచబడాలని చెప్పి మనం కోరుకుంటాం. ఇతరులకు తెలియాలని చెప్పి మనం ఇష్టపడం. ఎందుకంటే మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం. అయితే సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం అతను ప్రేమించడం లేదు కనుకనే ఇతరులకు మనం చెప్తా ఉంటాం తీసుకెళ్ళి. అతని గురించి మనం ప్రార్థన చేయం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ అనేక పాపములు కప్పును. మరి ప్రేమ ఏ విధంగా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మాత్రమే తోటి సహోదరుని మనం ప్రేమించగలము తప్ప మన తోటి సహోదరుని మనం ఎప్పుడు కూడా మనం ప్రేమించలేము. కనుక మరి ప్రేమ కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అదే విధంగా అసలు ఈ కొండుమలనే పాపం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. ఆదికాండం 9:20. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమునకు యాపేతునకు వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడిన గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారమును నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఇక్కడ మరి వాక్య భాగంలో నోవాహు జలప్రలయం రాకముందు ప్రభువుకి ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు. శ్రమలు ఉన్నప్పుడు అతడు నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు జలప్రలయం అయిపోయిన తర్వాత ఎంతో సుఖవంతమైన జీవితం జీవిస్తున్నాడు. ఇప్పుడు అతడు పాపంలో పడిపోయినట్టు మనం చూస్తాం. ఏంటంటే అతడు ద్రాక్షారసం త్రాగి మత్తుడై ఉన్నప్పుడు మరి తన హాము అతన్ని చూశాడు. చూసినప్పుడు అతడు చేయాల్సిన పని ఏంటంటే వస్త్రం ఒకటి తీసుకొచ్చి మరి కప్పేస్తే సరిపోయేది. కానీ హాము చేసిన తప్పు ఏంటంటే వెళ్ళి తన సహోదరులకి దాన్ని తెలియజేశాడు. షేముకి యాపెతుకి తెలియజేశాడు. షేము యాపెతులు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే హాము, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక వస్త్రం ఒకటి తీసుకెళ్లి కప్పేస్తే సరిపోయేది. కానీ నువ్వు చెప్పినట్టు మేము ఇతరులకు ఎవరికి చెప్పం. మేమేం చేస్తామంటే ఒక వస్త్రం ఒకటి తీసుకెళ్లి మేము చూడకుండా ఆ యొక్క అతన్ని కప్పుతామని చెప్పి షేము యాపెతు వెనకకు నడుచుకుంటూ వెళ్ళి ఆ వస్త్రం ఒకటి తీసుకెళ్లి మరి నోవాహును కప్పినట్టు మనం చూస్తాం. మరి ఇక్కడ హాము చూస్తే ఏమైనా తప్పు చెప్పాడా? అతను ఏమైనా కల్పించి చెప్పాడా? ఏం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాడు ఇతరులకి. సో కొండమలు చెప్పడం అంటే తోటి సహోదరుడు తప్పులు మనకు కనిపించినప్పుడు మన ఇతరులకు చెప్పకూడదు. అదే కొండమలు చెప్పడం అంటే. సో ఆ విధంగా సంఘములో తప్పులు మనం ఇతరులకు చెప్పడం ఏంటంటే సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి అవుతాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హాము మరి మా హాము జీవితం చూస్తే హాము సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. షేము మరి యాపెతు చూస్తే గనక సంఘాన్ని కట్టే వ్యక్తులుగా ఉన్నారు. కనుక ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి షేము యొక్క కుమారుడు కనాను శపించబడ్డాడు. మరి అతడు కేవలం జరిగిన విషయం ఇతరులకు చెప్పాడు. కానీ దేవుడు అతన్ని శపించాడు. శపించడం అనే మాట బైబిల్లో ఉన్నప్పుడు దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి. చాలా తీవ్రంగా తీసుకుంటాడు దేవుడు. అసహ్యం అనే పదం ఉన్నా, శపించానని చెప్పిన దేవుడు చాలా తీవ్రంగా తీసుకునే పదాలు. కనుక మరి షేము విషయంలో దేవుడు చాలా తీవ్రంగా తీసుకున్నాడు, షేముని శపించాడు. అదే విధంగా మరి ఆ యొక్క హాముని దేవుడు శపించాడు. అయితే షేము యాపెతులు చూస్తే గనక వాళ్ళు సంఘాన్ని కట్టే వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళని దేవుడు మరి దీవించినట్టు ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. కనుక
మనము ఈ యొక్క మొట్టమొదట జలప్రలయం తర్వాత మొట్టమొదట శపించబడిన వ్యక్తి హాము, కనానుకు తండ్రి అయిన హాము శపించబడినట్టు మనం చూస్తాం. సో ఈ విషయం ద్వారా మనకు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ కొండెములు అనే పాపం గురించి కొన్ని విషయాలు మనం చూస్తే గనక సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోనికి దిగిపోవును. కొండెములు చెప్పడం ఎంత తప్పో కొండెములు వినటం కూడా అంతే తప్పు. కొండెములు ఏ విధంగా ఉంటాయంటే రుచిగల భోజ్యములు ఉంటాయి, అవి లో కడుపులోనికి దిగిపోవును. అంటే మన కొండెములు వినటం మొదలు పెడితే గనక అవి మన హృదయంలోనికి వెళ్ళిపోతాయి. హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక మనం కూడా కుండిగానిలాగా మనము మాట్లాడతాం. కనుక మన కొండెములు చెప్పే వాళ్ళతో మనము సహవాసం చేయకూడదు. అటువంటి వ్యక్తులకు మనము దూరంగా ఉండాలి. ఎస్పెషల్ ఆఫీసుల్లో పై అధికారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు అది చెప్పిన మాటలు మనం వింటా ఉంటే గనక మనం కూడా కొన్ని రోజుల తర్వాత అలాగే తయారవుతాం. మనం కూడా పై అధికారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక కొండెగానితో మనం ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. అటువంటి వ్యక్తులు మనకు కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులకు మనం దూరంగా పారిపోవాలి. అటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయకూడదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి ఓకే, మనతో తోటి సహోదరుడు తప్పు చేశాడు, మనం ఎవరికి చెప్పకూడదా అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూస్తే గనక మొదటి యోహాను 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరణం కాని పాపం చేయగా ఎవడైనా చూచిన యెడల అతడు వేడుకొనును. మనం ఖచ్చితంగా సహోదరుడు తప్పు చేశాడు, ఓకే నేను ఇతరులకు చెప్పకూడదు అన్నది దేవుని వాక్యం చెప్తుంది. మంచిదే. అండ్ సహోదరుడు తప్పిపోతున్నా, అతడు దారి తప్పుతున్నా నేను చూసి చూడనట్టు వదిలేయడమేనా? దేవుడు నా సహోదరుడి విషయంలో నన్ను ఒక కావలివానిగా నియమించాడు. నా బాధ్యత ఏంటి? సహోదరుడు తప్పు చేసినప్పుడు అంటే దేవుని వాక్యం చెప్తుంది అంటే మరణకరణం కాని పాపం చేసిన యెడల అతడు వేడుకొనును, అంటే ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. సో మరణకరమైన పాపాలు అంటే అది క్షమాపణ లేని పాపాలు, అది సంఘంలో ఎవరు లేరు. అంటే మన సంఘంలో ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఎవరు లేరు. అయితే మనము సహోదరుడు తప్పు చేశాడు అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అతని కోసం మనం ప్రార్థన చేయాలి, అంతే తప్ప అతని గురించి మనం ఇతరులకు చెడుగా మనము చెప్పకూడదు. ఓకే, దేవుడు నిన్ను ప్రేరేపించాడు, సహోదరుడు చెప్పకపోతే గనక ఆ సహోదరుడికి తప్పు తెలియదు కాబట్టి చెప్పకపోతే గనక అతడు తప్పిపోతాడు అని అనిపించినప్పుడు, ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే నీ హృదయంలో సమాధానం ఉంటే నువ్వు పెద్దలకు చెప్పవచ్చు, లేకపోతే నువ్వు డైరెక్ట్ గా కూడా వెళ్ళి చెప్పొచ్చు. అని దేవుడు నడిపింపుని బట్టి. అంతే తప్ప సహోదరుడు కొన్ని సందర్భాల్లో సహోదరుడు తప్పిపోతున్నా నాకు సంబంధం లేదులే, ఇతరులు చూసుకుంటారులే, నేను ఒకసారి చెప్పి వదిలేశానులే అని చెప్పి అనుకోవడం కాదు. ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి. ఆ ఇష్యూని అక్కడితో వదిలేయకూడదు. అది దేవుని వాక్యం ప్రకారం ఏంటంటే ఆ వ్యక్తి సరిదిద్దుకునే దాకా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. సాధారణంగా మనము ఇతరుల తప్పులు మనకు అనేక కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రార్థన చేసినప్పుడు ఒక 1 వీక్ మనం ప్రార్థన చేసాం అతని గురించి, చేసిన తర్వాత ఈ తప్పులాగా అనిపించవు, 99% తప్పులాగా అనిపించవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే దేవుడు మనల్ని ప్రేరేపిస్తే నిజంగా ఆ సహోదరుడు తప్పిపోతున్నాడు, ఆ సహోదరుడు నేను చెప్పకపోతే గనక ఆ తప్పు నేను తెలియజేయకపోతే అతను నరకానికి వెళ్తాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ సహోదరుడి గురించి డైరెక్ట్ గానే చెప్పొచ్చు, దేవుడు ప్రేరేపిస్తే. లేకపోతే మనం మరి పెద్దల కన్నా మనము తెలియజేయచ్చు. అదేవిధంగా మరి ఈ కొండములు చెప్పే వాళ్ళ గురించి మరి ఇంకొక వాక్యం మనం చూస్తే గనక కీర్తనల గ్రంథం 119వ
146 అధ్యాయము 140 అధ్యాయం సారీ 140:11 కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక, అపత్తు బలత్కారములు తరిమి వారిని పడద్రోయబడును గాక. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, మనం కొండెములు చెప్పే పాపము చాలా లైట్ గా తీసుకుంటాం, చిన్నదే కదా, పర్వాలేదులే కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారి భూమి మీద స్థిరపడకుందురు అంటే వారి కుటుంబాలు కట్టబడవని చెప్పి దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనకి సిఎఫ్సి బెంగళూరు ప్రారంభమై అనేక సంవత్సరాలు అయిపోయింది, ఒక తరము బయటకు వచ్చింది. ఒక తరము ఒక పెద్ద తరం అయిపోయింది, రెండో తరం అయిపోయింది. అయితే సిఎఫ్సి బెంగళూరులో ఒక అబ్జర్వేషన్ ఉంది, అంటే జరిగిన సంఘటన అన్నమాట. కొంతమంది పిల్లలేమో ఎంతో దేవుడికి నమ్మకంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత శిష్యులుగా మారి ఎంత నమ్మకంగా వాళ్ళు జీవించారు. మరికొంతమంది పిల్లలేమో పూర్తిగా దేవునికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, దేవుణ్ణి దూషించే స్థాయిలో కూడా ఉన్నారు. మరి ఏంటి తేడా, ఏంటి ఇద్దరికి తేడా ఏంటి అని ఆలోచించినప్పుడు ఒకటే, మన జాక్ బ్రదర్ చెప్పిన తేడా ఒకే ఒకటి చెప్పాడు, ఏంటంటే తల్లిదండ్రులు కొండెములు చెప్పేవారుగా ఉండి, ఎవరైతే తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ మీద లేకపోతే పెద్దల మీద లేకపోతే సంఘములు ఇతరుల మీద పిల్లల ఎదుట కొండెములు చెప్పే వాళ్ళుగా ఉంటారు, అటువంటి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఆ సంఘాన్ని ద్వేషించే వ్యక్తులుగా ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయే వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళు పూర్తిగా తప్పిపోయిన స్టేజ్ లో ఉన్నారు. దేవుడి విషయంలో ఓకే, డబ్బు విషయంలో వాళ్ళు దీవించబడవచ్చు, కొంత మంచి ఉద్యోగాలు వస్తే రావచ్చు, కానీ స్పిరిచువల్ గా మాత్రము, ఆత్మీయంగా మాత్రం వాళ్ళు ఎంత తప్పిపోయినట్టు. మరి ఇది జరిగిన సంఘటనే. మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కొండెములు ఆడని వారు, ప్రార్థన చేసేవాళ్ళు. అటువంటి పిల్లలు మరి ఎప్పుడైతే తల్లిదండ్రులని వాళ్ళు చూసి నేర్చుకుంటారో, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, అటువంటి వ్యక్తులు సంఘాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళు శిష్యులుగా మారారు, వాళ్ళు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు దీవించబడినట్టు. మరి సిఎఫ్సి బెంగళూరులో జరిగిన సంఘటన ఇదంతా కూడా, ఇది నేను చెప్పింది కాదు, జరిగిన జాక్ బ్రదర్ చెప్పిందే, ఇది జరిగిన సంఘటన అన్నమాట. కానీ కుటుంబాలు కట్టబడ్డాయి. ఏ విధంగా కుటుంబాలు కట్టబడ్డాయి అంటే, ఈ యొక్క వాక్యం 11 కొండెములాడి వారు భూమి మీద స్థిరపడకుందిరుగాక. భూమి మీద స్థిరపడకుండా అంటే కుటుంబాలు కట్టబడవు, కొండెములు చెప్పేవాళ్ళు. కనుక మరి జలప్రలయం తర్వాత మొట్టమొదటి శపించబడిన వ్యక్తి ఎవరంటే మరి కొండెములు చెప్పే వ్యక్తే. అదేం కల్పించి చెప్పింది కాదు, జరిగిన విషయం జరిగిందే చెప్పాడు. కానీ చెప్పకూడని వ్యక్తులకి చెప్పాడు కాబట్టి దేవుడు అతన్ని శపించినట్టు మనం చూస్తాం. హామును దేవుడు శపించినట్టు, హాము కుమారుడైన కనాను శపించబడినట్టు మనం చూస్తాం. కనుక మరి కొండెములనే పాపం విషయంలో మనం తీవ్రంగా తీసుకుందాం. మనం సంఘంలో ఉన్నప్పుడు మన సంఘాన్ని కట్టే వ్యక్తులుగా ఉండొచ్చు, లేకపోతే సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా మనం ఉండొచ్చు. కనుక ఎప్పుడు మనం సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. సంఘానికి వచ్చిన తర్వాత మనము తోటి సహోదరుల యొక్క బాధ్యత మన మీద ఉంది. కనుక ఎవరైనా తప్పు చేశారు అనిపిస్తే గనక వాళ్ళ గురించి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. అది దేవుని వాక్యము మనకు చెప్తుంది. అంతే తప్ప మనం ప్రార్థన చేయకుండా మన కొండెములు చెప్పే వారి మాటలు మనం వినకూడదు, చెప్పుడు మాటలు మనం వినకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొండెములు అనేది మంచి రుచికరమైన భోజనం అంట. అంటే అది ఒక మంచి చికెన్ బిర్యానీ లాంటిది అనమాట. అది గనక వినటం మొదలు పెడితే అవి మన హృదయంలోకి కడుపులోకి వెళ్ళటం అంటే హృదయంలోకి వెళ్ళిపోద్ది, దూసుకుపోయిన తర్వాత అది మనం ఒక 6 నెలల తర్వాత, లేకపోతే 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత మనం కూడా ఎగ్జాక్ట్ గా మనం అలాగే మాట్లాడతాం. మన ఆఫీసుల్లో నాకు జరిగిన సంఘటన ఇది. ఆఫీసులో ఒకసారి ఒక కఠినమైన వ్యక్తి వచ్చాడు, నా పై అధికారి. ఇంకో పక్క వ్యక్తి అతని గురించి నాకు జరిగిన సంఘటనలే, కల్పించినవి కాదు, చెప్పడం మొదలు పెట్టాడు. నాకు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత నేను క్రమక్రమంగా నేను వినటం మొదలు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కూడా అదే మాటలు మాట్లాడటం మొదలు పెట్టా. నేను ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి మాటలు, కొండెములు చెప్పే వ్యక్తి మాటలు నేను విన్నప్పుడు అది నా హృదయంలోకి వెళ్ళిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత నేను ఖచ్చితంగా అదే మాటలు మాట్లాడతాను. ఖచ్చితంగా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అటువంటి వ్యక్తితో నేను సహవాసం మానేశాను. ఎందుకంటే మనం దేవుని సంతోషపెట్టడం ఇంపార్టెంట్. మన ఆఫీసులో ఉన్నప్పుడు మన పై అధికారికి మనం లోపడాలి.
పై అధికారిని మనం సన్మానించాలి, అంతే తప్ప ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లని పిల్లలు గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి, టీచర్లను లోపడాలి. కాలేజీలో ఉన్నప్పుడు లెక్చరర్స్ కి వాళ్ళు గౌరవించాలి, లోపడాలి, పెద్దలకు లోపడాలి, గౌరవించాలి కూడా. తప్పు ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు, అది దాంట్లో తప్పు లేదు. కానీ మూడో వ్యక్తి దగ్గర నాలుగో వ్యక్తి గురించి ఆ వ్యక్తిని పెద్దలను అగౌరవపరిచేలాగా, లేకపోతే టీచర్స్ అగౌరవపరిచేలాగా, పై అధికారులను అగౌరవపరిచేలాగా మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అది ఎలా మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం అంటే కొండెములు వినే వాళ్ళతో, చెప్పే వాళ్ళతో మన సహవాసం చేయడం ద్వారా. కనుక కొండెములు చెప్పే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. అటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడి వాక్యం దీవించిన కాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరన్నా ప్రార్థించండి. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. నిజమే నా తండ్రి, కుండములైన మాట నా తండ్రి రుచిగల భోజనం అంటే నా తండ్రి, నిజాల కంటే అబద్ధాలే ఎంతో తీయగా ఉంటాయి నా తండ్రి. ఆ యొక్క మాటలు మేము వినడం మొదలు పెడితే నా తండ్రి, మా యొక్క హృదయం కాదు ప్రభా, అంతరంగం లోపలికి వెళ్ళిపోతాయి నా తండ్రి. అవి నా తండ్రి ఒక బలమైన మొక్క వలె పాతుకుపోతాయి నా తండ్రి. ఇప్పుడు దేవా, మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, కొండెము చెప్పేవాడు నా తండ్రి పాపియా నా తండ్రి అంటే కాదు నా తండ్రి, వినేవాడు కూడా పాపే నా తండ్రి. అయ్యా నా తండ్రి, చెప్పేవాడు వినేవాడు లేకపోతే చెప్పేవాడు లేడు కదా నా తండ్రి. నా తండ్రి, కొండెములు అనే మాటలు మేము వినకుండా దూరంగా ఉండడానికి కృపను దయచేయండి ప్రభా. ఒకవేళ వినినా నా తండ్రి ప్రభా, వాటి నుండి ప్రభా మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం ప్రభా నా తండ్రి. అయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా, నీ మాటల ద్వారా మా యొక్క కుటుంబాన్ని కట్టడానికి ప్రభా నీ యొక్క కృపను దయచేస్తున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ విలువైన మాటల్ని విని విడిచిపెట్టే మనస్తత్వం కాకుండా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నా తండ్రి, మా యొక్క హృదయంలో నా తండ్రి ఆ యొక్క మాటల్ని భద్రం చేసుకోవడానికి నీ కృపను దయచేయండి. ఎవరి మీద మేము నా తండ్రి దేవ త్వరగా నింద మోపకుండా నీ కృపను దయచేయండి. ఇగో ఏ సహోదరుడైనా మా పట్ల ప్రభా పాపం చేశారని తెలిస్తే నా తండ్రి, మొట్టమొదటిగా అది బయట ఉన్న మనుషులు కాదు ప్రభా, నీ దగ్గరికి వచ్చి చెప్పడానికి కృపను దయచేయండి. మేము ఎదటి వ్యక్తిని వేలుపెత్తి చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం ప్రభా. ఆ యొక్క ప్రయత్నాలు మానుకోవడానికి నీ కృపను దయచేయండి. వాక్యం ద్వారా మాట్లాడేవు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన పాసం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి మనకి సాక్ష్యాలు నెక్స్ట్ వీక్ అనే 3rd సండే 4th సండే ఉంటాయి. ఎందుకంటే మనకి భోజనాలు ఉంటాయి కాబట్టి ఆ సండే ఎవరైనా కనుక సాక్ష్యం చెప్పాలని కోరుకుంటే కనుక ముందే తెలియజేస్తే వాళ్ళకి టైం ఇస్తాము. నాకు మెసేజ్ పెట్టండి, 3 రోజుల ముందే పెడితే కనుక దాని టైం అడ్జస్ట్ చేస్తాము. కనుక నెక్స్ట్ సండే కూడా కొనసాగుతుంది, కానీ ముందే చెప్పిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి అచ్యుత్ బ్రదర్ మనకు ఒక 10 minutes వాక్యం షేర్ చేసుకుంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇందాక విజయ్ కుమార్ అన్న చెప్పిన మాటలు నిజంగా నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించినాయి. నిజంగా మరి మన జీవితంలో చూస్తే గనక మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు సనుగుడు గొనుగుడు ఉండకూడదు అని కోరుకుంటారు. చూస్తే గనక మనం ఒక వాక్యం చూద్దాము. కీర్తనలు 16వ అధ్యాయము. కీర్తనలు 16వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. కీర్తనలు 16, 8, 9. 8వ అధ్యాయం ఆఖరి నుంచి చూద్దాము. గనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది,
నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నిజంగా మన జీవితం గనక ఇలా ఉంటే గనక, ఎలా అంట, కదల్చబడిన జీవితం అంటే స్ట్రాంగ్ సెక్యూరిటీ. మన జీవితం కదల్చబడకుండా ఉందంట. ఇంకోటి ఏంటంటే హృదయం నిత్యము సంతోషంగా ఉందంట, ఆనందంతో నిండి ఉందంట మన హృదయము. ఇంకా నా ఆత్మ హర్షిస్తుంది. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే ఆల్వేస్ రిజాయిస్, అంటే నిత్యము ఆనందంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఆనందంతో ఉందంట. ఇంకా ఆఖరిగా ఏముంది, నా శరీరము కూడా సురక్షితముగా నిలిచుచున్నది. అంటే నా శరీరం కూడా, అంటే ఏమీ బాధ లేకుండా నా శరీరం కూడా హాయిగా ఉందండి. ఇలా ఉన్న వాళ్ళ జీవితంలో నాకు తెలిసి సనుగుడు గొనుగుడు ఎప్పుడూ రాదు. ఒకటి ఏంటంటే కదల్చబడని జీవితం. ఇవాళ చూడొచ్చు లోకంలో చాలా మంది జీవితము, మనం అనుకుంటాం డబ్బులుంటే సెక్యూరిటీ, లేదా ఒక ఇల్లు ఉంటే సెక్యూరిటీ నాకు, లేదా నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యూరిటీ. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా నాకు సెక్యూరిటీ, ఇవి నాకు ఉంటే కనుక నా జీవితం షేక్ అవ్వదు, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కదల్చబడను, లేదా నాకు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది అనుకుంటారు. కానీ మనం క్రైస్తవులుగా మనల్ని దేవుడు పిలుచుకున్న జీవితం ఎలాంటిదో మనం ఇక్కడ చూసాం. సనుగుడు గొనుగుడు ఉండకూడదు మన జీవితంలో. విజయ్ కుమార్ క్లియర్ గా చెప్పారు, సనుగుడు గొనుగుడు లేని ఇయర్ గా ఉండాలి మనకి అని. కానీ నా జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితము, దేవా నిజంగానే నా జీవితంలో సనుగుడు గొనుగుడు ఉండటం నాకు ఇష్టం లేదు. నేను సనగకూడదు, గొనకూడదు, దేనికి నేను కంప్లైంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. మరి నేను కంప్లైంట్ చేయకూడదు అంటే నా జీవితం ఏంటంటే సెక్యూరిటీ నాకు తెలియాలి, నేను 100% సెక్యూర్డ్ గా ఉన్నానని నాకు తెలియాలి. ఎప్పుడు నా హృదయంలో సంతోషంగా ఉండాలి, నేను ఆల్వేస్ హ్యాపీనెస్ గా ఉండాలి. ఇంకా ఏంటంటే నా శరీరం సురక్షితంగా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళ జీవితంలో సనుగుడు గొనుగుడు ఎప్పటికీ రాదు. కానీ ఇలా ఉండాలి అంటే గనక దేవుడు ఒక నియమం చెప్తున్నాడు. ఏంటి అంటే ఒక ఖచ్చితమైన కండిషన్. అది ఏంటి అంటే 8వ అధ్యాయం స్టార్టింగ్ లో ఉంటది చూడండి. అక్కడ సదాకాలము యెహోవా యందు నా గురిపి నిలుపుచున్నాను. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది, ఐ హావ్ సెట్ మై ఐస్ బిఫోర్ ద లార్డ్, అంటే నన్ను దేవుని ఎదుట నేను నిలుపుకొని ఉన్నాను. ఈ మాటలు దావీదు భక్తుడు గురించి రాసినవి కాదు, ఇవి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాసినవి. ఎందుకంటే ఇవే మాటలు పౌలు భక్తుడు అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవశిస్తూ చెప్పే మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనకి తెలుసు, సనుగుడు లేదు, గొనుగుడు లేదు, ప్రతి నిమిషం కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి, ప్రతి నిమిషం ఆనందం ఉంది. ఈవెన్ ఆయన చనిపోవడానికి వెళ్తున్నప్పుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఇది నా తండ్రి ఇచ్చిన గిన్నె, దీన్ని నేను ఏమాత్రము కాదన్ను, ఏమాత్రం తోసేయలేదు, నా తండ్రి తాగమంటే నేను ఇది తాగుతాను. ఏంటి ప్రతి దాంట్లో హ్యాపీనెస్ తో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు హ్యాపీనెస్ తో ఉన్నారంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఐ హావ్ సెట్ మై లైఫ్ బిఫోర్ ద లార్డ్, అంటే సదాకాలము నా గురి యెహోవా యందు నిలుపుకొని ఉన్నాను. మరి నిజముగా మనం గురి ఎలా నిలుపుకోవాలి యెహోవా యందు నిత్యము? మరి పాత నిబంధన గ్రంథంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎక్కడ నిత్యము దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఎప్పుడు దేవుని మహిమ ఎక్కడ ఉంది అంటే కనుక మనందరికీ తెలుసు, ప్రత్యేక గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో నిత్యము యెహోవా ప్రెజెన్స్ ఉంది. అక్కడ నిత్యము ఆయన మహిమ ఉంది అతి పరిశుద్ధ స్థలంలో. మరి కానీ మనం ప్రత్యేక గుడారం చూసినప్పుడు బాహ్యంగా అంటే ఔటర్ కోర్ట్ ఉంటుంది, దాని లోపల పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాని లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటది ఖచ్చితంగా. ఆ తెరను దాటి ఎవ్వరూ కూడా దేవుని యొక్క మహిమలోకి వెళ్ళటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి రక్తము తీసుకొని వెళ్తేనే తిరిగి ప్రాణాలతో వస్తాడు. లేదు అయోగ్యంగా లేదు అంటే రక్తం లేకుండా వెళ్తే కనుక అక్కడే చనిపోయేవాళ్ళు. కానీ ఆ తెరను యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నిలువుగా, అంటే ఏంటంటే తెరను చింపివేసి ఆయన మహిమలోకి మనల్ని ప్రవేశింపజేశారు. ముందుగా ఆయన వెళ్ళున్నారు. ఇవి నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియును జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన ఈ మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధులందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ చూస్తే గనక శరీరం అనే తెరని ఆయన విరగొట్టుకొని ఆయన పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆయన ఎదుట యెహోవాని నిత్యము ఉంచుకున్నారంట.
యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము యెహోవాని ఉంచుకొని ఆయన మనకి ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వాలంటే, ఈ మార్గము నూతనమైనది, ఈ మార్గంలో ముందుగా నేను మీకంటే ముందుగా వెళ్ళి నా వెనక మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నాను. దేవుడు మనకిచ్చే ప్రామిస్ ఏంటి అంటే, మీ జీవితంలో సనుగుడు గొనుగుడు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు మీ జీవితంలో సురక్షితంగా లేని లైఫ్స్ ఉండవు మనకి. ఎప్పుడు ఉండవంటే, ఎప్పుడైతే మన కళ్ళు యెహోవా యందు నిలుపుకొని ఉంటామో ఆ రోజు నిత్యము సంతోషం ఉంటది మన జీవితంలో, నిత్యము ఆనందం ఉంటది. కానీ ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే, ఆ తెర చినగబడాలి. తెర అనే శరీరము చినగబడాలి. అదే తెర మన జీవితంలో ఏంటంటే మన సెల్ఫ్ విల్, మన స్వచిత్తం. మన స్వచిత్తమును మనం విరక్కొట్టుకోకుండా ఆయన మన ఎదుట నిలుపుకోవటం అసాధ్యం. ప్రతి నిమిషము మన స్వచిత్తాన్ని మనం చంపుకొని ఆయన చిత్తమును చేసిన ఎడ్ల, లేదా ఆయన చిత్తమును మనం వెంబడించిన ఎడ్ల నిత్యము మనం యెహోవా ప్రెజెన్స్ లోనే ఉంటాం. నిత్యం ఆయన ప్రెజెన్స్ లో మనం అలా నిలిచి ఉంటాము. అలా నిలిచి ఎప్పుడైతే మనం ఆయన ప్రెజెన్స్ లో ఉంటామో మన జీవితంలో సనుగుడు గొనుగుడు ఏనాటికి ఉండదు. ఆయన ప్రెజెన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన మనల్ని ఎంత ప్రేమించున్నాడు, ఆయన మనకి ఎంతగా తండ్రిగా ఉన్నాడో. మరి వాళ్ళ అన్నయ్య కూడా చెప్తున్నాడు, నెక్స్ట్ జనరేషన్ కంట దేవుడు తెలియదంట, స్వయంగా ఆ భక్తులు చెప్పే మాటలే తెలుస్తుందంట. దేవుడు మనల్ని దాని కొరకు పిలవలేదు. దేవుడు ఏంటంటే తనను అనుభవించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఏంటంటే ఓకే, నా ఎదుట ఉన్న భక్తులు ఆయన మహిమలో ఉన్నారు అని చెప్పుకోవడానికి పిలవలా మనల్ని. మనము ఆ మహిమలో మనం ఉండడానికి పిలుచుకున్నాడు మనల్ని. దేవుడు మనకి చెప్తున్నాడు ఈరోజు, మీరు నిత్యము నన్ను మీ ఎదుట నిలుపుకోండి, మీ స్వచిత్తాన్ని అనే తెరని చినకొట్టుకోండి, ఆ మార్గంలో నడవండి, నిత్యము మీ జీవితంలో సంతోషం ఉంటది. మీ జీవితం ఏ నాటికి కదల్చబడదు. నీ జీవితం ఏ నాటికి సురక్షితం లేని జీవితంగా ఉండదు. మనం 100% సెక్యూర్డ్ గా ఉంటాం. అప్పుడు నిజంగా ఎవరైతే యెహోవా ఎదుట కన్నులు నిలుపుకొని ఉన్నారో వాళ్ళ జీవితంలో కృతజ్ఞతాస్తుతులు వస్తానే ఉంటాయి. ఏ పరిస్థితి అయినా కృతజ్ఞతాస్తుతులు వస్తాయి. ఏ పరిస్థితి అయినా భయం లేకుండా ఉంటాం, ధైర్యముగా నిద్రపోతాము. ఇంకా ఆఖరిగా దేవుడిచ్చిన ప్రామిస్ ఒకటి ఏంటి అంటే గనక, అదే కీర్తనలు 16వ అధ్యాయం ఆఖరి వచనం. కీర్తనలు 16వ అధ్యాయం ఆఖరి వచనం. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంట. దేవుడిచ్చే ప్రామిస్ ఏంటి అంట, ఎవరైతే యెహోవాని ఆయన ఎదుట ఆయన వాళ్ళ కన్నుల ఎదుట నిలుపుకుంటారో, ఎవరైతే వాళ్ళ స్వచిత్తానికి చనిపోయేది. ఇవాళ మన స్వచిత్తం ఏంటి అంటే గనక ఎప్పుడు కంప్లైనింగ్ అండ్ గ్రంబ్లింగ్ స్పిరిట్. ఎప్పుడు చూసినా కూడా మనము వేరే వాళ్ళని దూషించే స్పిరిట్, వేరే వాళ్ళని జడ్జ్ చేసే స్పిరిట్, వేరే యాంగ్రీ చూపించే స్పిరిట్. ఎప్పుడు చూసినా సరే మన లోపల ఉన్న శరీరం ఎలా ఉంటది అంటే దేవుని మార్గానికి వ్యతిరేకంగానే ఉంటది. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో చెప్పే మాటలు. గలతీల 6వ పత్రిక మీరు చదివితే తెలుస్తుంది, రోమా 7లో చదివినా కూడా తెలుస్తుంది. అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, లోపల ఉన్న మనలో ఉన్న పరిశుద్ధాత్మకి మన యొక్క స్వచిత్తానికి ఎప్పుడు పోరాటం ఉంటానే ఉంటదంట. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మక్రియలు చేస్తామో అప్పుడు మనం ఆత్మీయులుగా జీవించగలుగుతామని ఉంటది. మరి దేవుడు చెప్తున్నాడు, మీ స్వచిత్తాన్ని కనుక మీరు చంపుకొని నా చిత్తము చేసిన ప్రతిసారి మనకేంటంట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం అంట, నిత్యము సంతోషం ఉంటది మన జీవితంలో. నో సన్నుగుడు, నో ఎక్కడ కూడా మనం కొనగం. ఇంకా మన జీవితంలో దేవుడు మన దీని కొరకు పిలుచుకున్నాడు. చాలా మంది అడుగుతారు, నా జీవితంలో నాకు దేవుని చిత్తం ఏంటో నా జీవితంలో తెలియట్లేదు, దేవుడు నన్ను దేని కొరకు పిలుచుకున్నాడో తెలియట్లేదు. మనందరి జీవితంలో దేవుడు చెప్పిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విల్ అంటే ఏంటంటే 100% ఇది దేవుడి చిత్తం అనే ఒకే మాట మీకు చూపిస్తాను. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఆల్వేస్. దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో అంటే ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఈ రోజు ఎవరైనా అడగొచ్చు, గాడ్స్ విల్ ఏంటి నా జీవితంలో అంటే, నీ జీవితంలో ఉన్న ఒకటే ఒక విల్ ఏంటంటే, సనుగుడు గొనుగుడు ఆపేసి మన స్వచిత్తాన్ని చంపుకొని యెహోవాని మన కథను ఎదుట నిలుపుకున్నప్పుడు ఆయన చిత్తము మన జీవితంలో ఏంటంటే ప్రతి నిమిషం కృతజ్ఞతాస్తుతులే. ఏ పరిస్థితి అయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. నిజంగా నాకు ఆ జీవితంలోకి రావాలన్నది, నిజంగా ఆ జీవితం దేవుడు ప్రసాదించాడు మనకి.
నిజంగా నేను చాలా సార్లు అనుభవించాను ఆ జీవితం, ఈ రోజుకి అనుభవిస్తున్నాను. సెక్యూర్డ్ లైఫ్. జాబ్ ఉంటే సెక్యూరిటీ కాదు, ఆస్తులు ఉంటే సెక్యూరిటీ కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సెక్యూరిటీ కాదు, ఆయన సన్నిధిలో నిలవటమే సెక్యూరిటీ. దేవుడు దాని కొరకు పిలుచుకున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే చెప్పగలరు.